హాయ్ ఫ్రెండ్స్. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం జరిగినప్పటి నుండి ఆ కేసు అనేక మలుపులు తిరుగుతుందని చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి మీరు విన్నది చాలా చాలా తక్కువ. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉన్నాయి తెలుసుకుంటూ ఉంటే. అయితే దీనికి సంబంధించి ఒక ప్రత్యక్ష సాక్షి సీబీఐ దగ్గర ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. సీబీఐ ఆ సాక్షిని బయటికి తెలియకుండా జాగ్రత్తగా ఉంచుతున్నారని కొన్ని కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ సాక్షి ఎవరో తెలిస్తే తన్ను కూడా ప్రభావితం చేస్తారు అనే ఉద్దేశంతోటి ప్రత్యక్ష సాక్షిని ఒక సేఫ్ ప్లేస్‌లో ఉంచారని తెలుస్తోంది. అయితే ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలకు సంబంధించి విస్తుపోయే వాస్తవాల్ని ఈ సాక్షి సీబీఐకి చెప్పినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ హత్యాచారం జరిగిన తర్వాత ఆ అమ్మాయి బాడీని హడావిడిగా పోస్ట్‌మార్టం చేసేసి ఖననం చేసేయడం జరిగింది. అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని గంటల వరకు కూడా బయటికి రాకుండా కాలేజ్ యాజమాన్యం జాగ్రత్త వహించింది. సరే బయటకొచ్చిన తర్వాత కూడా ఎక్కడా లేట్ లేకుండా ఫాస్ట్‌గా అన్ని కార్యక్రమాలు చేసేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎక్కడ సాక్ష్యాలు దొరుకుతాయో అనే ఉద్దేశంతోటి త్వరగా పోస్ట్‌మార్టం చేయడం, త్వరగా ఖననం చేయడం చేసేశారు. అయితే అక్కడ ఆ హాల్ ఏదైతే ఈ హత్యాచారం జరిగిందో ఆ హాల్ రెనోవేషన్ కూడా వెంటనే స్టార్ట్ చేశారు. ఎందుకంటే అక్కడున్న చిన్న ఆధారాలు కూడా భూస్థాపితం చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతోటి ఆ హాల్ రెనోవేషన్‌ని వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. దీన్ని బట్టి చూస్తే ఈ కేస్‌కి సంబంధించి పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి సంజయ్ రాయ్‌ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత సంజయ్ రాయ్ నేనే ఇది చేశాను అని చెప్పేసి ఒప్పుకున్నాడు. అంత ఈజీగా ఒప్పుకున్న మనిషి మళ్ళీ కొన్నాళ్ల ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇది నేను చేయలేదు, నాతో ఒప్పించారు అని చెప్పడం చాలా అనుమానాలకి దారితీసింది. అండ్ ఈ కాలేజ్‌లో కూడా డ్రగ్స్ మాఫియా జరుగుతోందని అండ్ పోర్న్ వీడియోస్ కూడా కొన్ని చిత్రీకరించారు ఇక్కడ అని చెప్పేసి, ఈ కాలేజ్‌లో ట్రైనీ డాక్టర్స్ లేడీస్‌ని చాలా హింసలకు గురి చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా విషయాలు గోప్యంగా ఉంచారు. అయితే ఇలాంటి మాఫియాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ట్రైనీ డాక్టర్‌కి తెలిసింది. ఈ ట్రైనీ డాక్టర్‌ని ఎలా అయినా అంతమొందించాలి అనే ఉద్దేశంతోటి కాలేజ్ యాజమాన్యము ప్లస్ ఈ మాఫియాకి సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి పెద్ద తలకాయలందరి ఇన్వాల్వ్‌మెంట్‌తోనే ఇది జరిగింది అని తెలుస్తోంది. అంటే ఈ హత్యాచారం జరక్క ముందు కాలేజ్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు గానీ, డ్రగ్స్ మాఫియా గానీ, ట్రైనీ డాక్టర్లపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు గానీ బయటికి రాకుండా ఉండడానికి ఈ అమ్మాయిని హత్యాచారం చేసి చంపేశారు. అయితే ఈ హత్యాచారం జరిగిన తర్వాత ఈ ఘటనకి సంబంధించిన డీటెయిల్స్ ఏవి బయటికి రాకూడదు, ప్రూఫ్స్ కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతోటి మళ్ళీ బాడీ పోస్ట్‌మార్టం ఫాస్ట్‌గా చేయడం గానీ, ఆ తర్వాత హాల్ రెనోవేషన్ చేయించడం గానీ చేశారు. అయితే ఈ కేసులో సంజయ్ రాయ్‌ని దోషిగా పెట్టేసి మిగిలిన వాళ్ళందరూ తప్పించుకోవాలి అనే ఉద్దేశంతోటి సంజయ్ రాయ్‌ని ముందు ఒప్పించారని, బట్ ఆ సంజయ్ రాయ్ ఈ ఘటనలన్నీ చూసిన తర్వాత భయపడి ఏదో జరుగుతోంది అని చెప్పేసి ఇది నేను చేయలేదు అని చెప్పడం జరిగింది. ఇది నిజంగా అతను చేశాడా? అతనితో పాటు కొంతమంది ఉన్నారా అంటే ఇప్పుడు బయటకొచ్చిన ఒక సాక్షి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ జరిగింది ఒకరు కాదు 6 వచ్చారు. 6 ఈ హత్యాచారం చేశారు అని చెప్పేసి క్లియర్‌గా చెప్పారట సీబీఐకి. సో దీన్ని బట్టి చూస్తే ఒకరు కాదు 6 ఈ కేసులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళవ్వడం వల్ల తప్పించుకోవడం ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు. కేస్‌ని డైవర్ట్ చేసే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు. ఆ అమ్మాయిని ఎంత హింసించారంటే ఒళ్ళంతా ఘాట్లు, రక్తపు మరకలు, హృదయ విదారకంగా ఉంది ఆమె శరీరం అని చెప్పేసి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో గూడా వచ్చింది. ఈ కేసులో ఎంత పెద్దవాళ్ళున్నా సరే ఖచ్చితంగా పట్టుకుని తీరుతామని చెప్పేసి సీబీఐ చెప్తూ ఉంది. గవర్నమెంట్ కూడా మేము ఖచ్చితంగా దీన్ని మేము సీరియస్‌గా తీసుకున్నాము. డాక్టర్‌కి ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తాము అని చెప్పేసి ప్రభుత్వాలు గూడా చెప్పాయి. ఏదేమైనా ఈ కేసు రోజుకి రకరకాల మలుపులు తిరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే సంజయ్ రాయ్ రావడం గానీ, తర్వాత సందీప్ ఘోష్ అరెస్ట్ అవ్వడం గానీ, ఆ తర్వాత సంజయ్ రాయ్ నేనే చేశాను అని ఒప్పుకోవడం, ఆ తర్వాత నేనిది చేయలేదని చెప్పడం, రకరకాల ఆధారాలు బయటికి రావడం, ఆ ఆధారాల్ని తారుమారు చేయడానికి, ఆధారాల్ని భూస్థాపితం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నించడం, ఇవన్నీ కూడా రకరకాల మలుపులు తిరుగుతున్న ఈ కేసులో ఏది ఏమైనా ట్రైనీ డాక్టర్ జరిగిన హత్యాచారానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలి. ఇలాంటి ఘటనలు ఇంకెప్పుడు జరగకుండా ఉండేంతలాగా ఈ దోషుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. కనీసం శిక్షలు చూసైనా సరే మిగిలిన వాళ్ళు భయపడే విధంగా శిక్షించాలి అని మనం కోరుకుందాం. ఎందుకంటే దీనికి ఉరిశిక్ష కూడా సరిపోదు. ఒక అమ్మాయి ఎన్ని ఆశలతో కష్టపడి చదువుకుంటుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిందంటే తను ఎంత కష్టపడి ఉంటుంది. ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి మీద కోటి ఆశలు పెట్టుకొని ఉంటారు. ఈ ఆశలన్నిటిని చిదిమేస్తూ ఆ అమ్మాయికి జరిగింది ఎంత ఘోరం అనే విషయం మాటల్లో చెప్పేది కాదు.
కాబట్టి ఈ కేసుకు సంబంధించిన దోషులు త్వరగా దొరకాలి, వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి అని కోరుకుందాం. ట్రైనీ డాక్టర్ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల మనసుకి కాస్తైనా ప్రశాంతత దొరకాలని కోరుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరేమనుకుంటున్నారు ఈ కేసుకు సంబంధించి కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా చెప్పండి.